వెల్కమ్ బ్యాక్ టు ద హరిటెక్ టవర్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది ఐకానిక్ టవర్ 3 ఏదైతే ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్నారో ఆ టవర్ దగ్గర వర్క్స్ చూస్తున్నామండి. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, ఈ టవర్ చాలా హైట్కి లేచిపోయింది. ఆల్రెడీ చూస్తుంటే ఆ ఫ్లోర్లు చూడండి, దాదాపుగా 4 ఫ్లోర్ల వరకు కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతుంది. పైన ఈ కింద అయితే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఫిట్ చేసి దాని సమాంతరంగా బీమ్స్ని టవర్కి అటాచ్ చేస్తున్నారు. చూడండి, కనిపిస్తుంది దూరంగా మీకు. ఇదైతే ఈ బీమ్స్ వర్క్స్ అవన్నీ కూడా అటాచ్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒక పక్క ఈ నోడ్ను కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఎంత కార్మికులు వాటి వర్క్స్లో మీద ఉన్నారండి. కనిపిస్తే స్టెప్స్ అంతా కూడా ఇక్కడ నుంచి కార్మికులు ఆ టవర్ పైకి వెళ్ళటానికి స్టెప్స్ నిర్మించుకున్నారండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చివరిలో మన ఐకానిక్ టవర్స్ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఎలా ఫిక్స్ చేస్తారో వీడియోలో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి, దయచేసి స్కిప్ చేయపాకండి. చూడండి, ఇదంతా కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఫిట్ చేసేందుకు అన్ని రకాలుగా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ టవర్ 3 ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ మొత్తం ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఫిట్ చేసి దానికి బీమ్స్ కూడా అటాచ్ చేశారు ఈ టవర్కి. చూడండి, కనిపిస్తున్నంత కూడా అటు సైడ్ నుంచి వరుసగా ఫిట్ చేసుకుంటూ ఇటు సైడ్ బ్యాక్ సైడ్కి కూడా వస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ నోట్స్ ఫిట్టింగ్ కోసం ఈ మొత్తం క్రేన్తో లిఫ్ట్ చేసి ఇక్కడ వర్క్స్ చేస్తున్నారు. మొత్తం కనిపిస్తుంది చూడండి, ఆ నోడ్ పక్కన. ఇది ఈ డయాగ్రిడ్ కాలం మీద వీటిని వరుసగా ఫిట్ చేసుకుంటూ వస్తారండి. ఒక పక్క ఏమో షట్టరింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఈ షట్టరింగ్ వర్క్స్ ఈ టవర్ పైన కాంక్రీట్ వర్క్స్ అవి జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా నోడ్ ఫిక్స్ చేయడానికి రెడీగా ఉంచారు ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని. చూడండి, ఇక్కడ కూడా ఈ కాంక్రీట్ వర్క్తో కొంచెం వర్క్ చేసి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని నోడ్ ఫిక్స్ చేస్తారు. చూడండి, కనిపించేది నోడ్ అండి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద ఆ నోడ్ని ఫిట్ చేయడానికి ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తారు. మొత్తం రోపులతో వాటితో ఆ నోట్స్ని ఈ క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి అక్కడ డయాగ్రిడ్ కాలమ్స్ మీద ఫిట్ చేస్తారండి. చూడండి, ఇదంతా వర్క్లో ఈ కార్మికులు ఉన్నారు. చూడండి, ఈ డయాగ్రిడ్ కాలం మీద ఆ నోడ్ని ఫిట్ చేస్తారండి. చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన షట్టరింగ్ వర్క్ అన్నీ కూడా ఇక్కడ చేసుకున్నారు. వాళ్ళు నిలబడి ఇక్కడి నుంచి ఏదైతే లిఫ్ట్ చేస్తారో దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ కూర్చోబెట్టే కార్యక్రమం అక్కడ చేస్తారండి. చూడండి, ఇదంతా కూడా చూడండి, ఇదంతా ఆల్రెడీ ఈ సైడు చాలా వరకు నోట్స్ ఫిట్ చేశారు. ఆల్రెడీ ఫిట్ చేసి ఇక్కడ దీనికి బీమ్స్ టవర్కి అటాచ్ చేసే క్రమంలో వర్క్ చేస్తున్నారు. ఒక పక్క ఈ బీమ్స్ ఫిట్ చేస్తున్నారు, పైన షట్టరింగ్ వర్క్ చేస్తూ ఈ ఏసీఎస్ టెక్నాలజీతో, ఆటో క్లైంబింగ్ టెక్నాలజీతో టవర్ హైట్ని కూడా పెంచుతారండి. ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్ అండి. చూడండి, ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ ఇంకా కొంచెం జరగాల్సి ఉంది, సైడ్ వాల్స్ వర్క్స్. చూడండి, ఇక్కడ నోడ్ ఆల్రెడీ ఫిట్ అయిపోయింది. దీనికి కాలమ్స్ వర్క్ని అటాచ్ చేయాలి, కాలమ్ బీమ్స్ తీసుకొచ్చి అటాచ్ చేయాలా. ఇదంతా కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇక్కడ కాంక్రీట్ వర్క్ వస్తాయి. ఇక్కడ ఇది డయాగ్రిడ్ కాలమ్స్ పక్కన ఈ షట్టరింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి, రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ అవన్నీ కూడా. ఫ్రెండ్స్, మన అమరావతి వీడియోస్కి మంచి స్పందన వస్తుందండి. చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కేవలం 5% మాత్రం చేసుకుంటున్నారు. చూడండి, 95% చూస్తున్నారు, కేవలం 5% వరకే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మాకు మరింత ఉత్సాహంగా ఉంటుందండి అమరావతి వీడియో చేయడానికి. మేము మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంకా మాకు ఉత్సాహం వస్తుంది. దయచేసి ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఇక్కడ ఒక టవర్ క్రేన్ కూడా లేటెస్ట్గా ఇన్స్టాల్ చేస్తున్నారండి. ఆ కనిపించేది టవర్ నెంబర్ 4 అండి. అక్కడ కూడా ఈ ఏదైతే డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఇంకా ఫిట్ చేసే కార్యక్రమం కొంతవరకు ఇంకా చాలా వరకు ఉందండి. ఇది కనిపించేది ఈ బ్యాక్ సైడ్, టవర్ బ్యాక్ సైడు మొత్తం ఈ రిటైనింగ్ వాల్ మొత్తం కూడా అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బ్యాక్ సైడు. ఈ కనిపించేది ఈ హెవీ క్రేను. ఈ హెవీ క్రేన్తో ఇక్కడ కొత్తగా ఒక టవర్ క్రేన్ ఫిక్స్ చేయడానికి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అన్లోడ్ జరుగుతున్నాయి. చూడండి ఒకసారి.
ఇక్కడ ఇంకో కొత్త క్రేన్ బిగించడానికి ఇక్కడ దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మొత్తం ఇక్కడ సైట్లో దించుతున్నారు. చూడండి, ఇదంతా కూడా టవర్ 3 దగ్గర ఈ జరిగిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా డయాగ్రిడ్ కాలమ్స్ ప్లస్ బీమ్స్ని తీసుకొచ్చి ఈ టవర్కి అటాచ్ చేశారు. చూడండి అంతా కూడా ఇదంతా చూడటానికి స్పేస్ స్టేషన్ టైప్లో ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం కూడా చూడండి కూడా ఎలా ఉందో. మొత్తం ఇదంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి, వెల్డింగ్ వర్క్స్ మొత్తం కూడా. ఇలా బీమ్స్ వర్క్స్ ప్లస్ ఈ బీమ్స్ మీద షట్టరింగ్ వర్క్స్, వాటి మీద వర్క్స్ జరుగుతున్నాయి. దానిపైన మళ్ళీ యథావిధిగా నోట్స్ ఫిట్ చేసి వాటి మీద మరలా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కూడా చేస్తున్నారు, ఫిక్స్ చేస్తున్నారు. చూడండి, అంత కనిపించేదంతా మీకు. ఇదంతా పోడియం ఏరియా అండి, మీరు చూసింది ఇప్పుడు వరకు. చూడండి అంతా కూడా వర్క్స్ ఆల్రెడీ ఏదైతే ఫిక్స్ అయిపోయినాయో వాటి మీద మళ్ళీ డయాగ్రిడ్ కాలమ్స్ అటాచ్ చేశారు. ఇది నాన్ టవర్ ఏరియా అండి, పోడియం ఏరియా. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ మరియు దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక కొత్త టవర్ని ఫిక్స్ చేసేందుకు ఆల్రెడీ దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సైట్లో దించారండి. చూడండి, టవర్కి సంబంధించిన మొత్తం దానికి సంబంధించిన మెటీరియల్ అండి ఇదంతా కూడా. ఇది చూస్తుంది టవర్ 5 అండి, టవర్ 4. ఇక్కడ కూడా వర్క్స్ బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి. చూడండి, అంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్. చూడండి, ఈ టవర్ 4 దగ్గర ఈ సేమ్ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారే ఈ టవర్ 4ని కూడా నిర్మిస్తున్నారండి. టవర్ 3కి టవర్ 4కి కొంచెం వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టవర్ 3 దగ్గరే చాలా వర్క్స్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ పూర్తిగా చాలా వరకు ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. వాటి మీద నోట్స్ ఫిక్స్ చేయడానికి వర్క్ చేస్తున్నారండి. ఇదంతా కూడా నాన్ టవర్ ఏరియా, అంటే పోడియం ఏరియా. చూడండి, ఇక్కడ ఈ లీక్ ప్రూఫ్ షీట్ వేసి ఆల్రెడీ దీనికి పోయిన రీఎన్ఫోర్స్మెంట్ జరిపి తర్వాత కాంక్రీట్ వేయడానికి అంతా రెడీ చేస్తున్నారండి. దీనికి సంబంధించినంత మెటీరియల్ ఇదంతా కూడా. చూడండి, ఇక్కడ ఈ టవర్ ఏదైతే కొత్తగా టవర్ని ఇక్కడ ఫిక్స్ చేయడానికి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అన్లోడ్ చేస్తారు. ఈ టవర్ 3, 4 దగ్గర చాలా వరకు ఇది ఫిక్స్డ్ క్రేన్స్ మటుకు హెవీ క్రేన్స్ని ఫిక్స్ చేస్తున్నారు. చూడండి, ఇది ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద ఆల్రెడీ నోట్స్ ఫిట్ చేయడానికి ఇక్కడ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున చేస్తున్నారండి. ఇదంతా కూడా ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వరకు. ఒక పక్క పైన ఈ టవర్ పైన ఏసిఎస్ టెక్నాలజీతో ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఎల్ఎన్టీకి సంబంధించిన బృందం మొత్తం, అంటే ఇంజనీర్సు, దానికి సంబంధించిన టెక్నీషియన్స్ అంతా కూడా ఈ నోడ్ని ఎలా లిఫ్ట్ చేస్తున్నారో నేను ఫస్ట్ చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పాను కదా, అదేనండి. ఇక్కడ చూడండి, ఈ హెవీ క్రేన్తో ఈ నోట్స్ని ఆల్రెడీ లిఫ్ట్ చేసి దాన్ని ఏ విధంగా దీన్ని ఫిక్స్ చేయాలని వీళ్ళు మొత్తం అక్కడ టెక్నీషియన్స్, అక్కడ ఈ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇంజనీర్స్ దాన్ని వాచ్ చేస్తున్నారండి, మొత్తం గైడ్ చేస్తున్నారు. చూడండి, వీళ్ళంతా కూడా వాళ్ళే. ఒక పక్క ఈ చైన్ సిస్టంతో దాన్ని లిఫ్ట్ చేస్తూ, ఒక పక్క ఏమో ఈ దాన్ని నోడ్ని చాలా దాదాపు 10-15 వేల కిలోల వెయిట్ ఉండే దాన్ని ఇలా జాగ్రత్తగా లిఫ్ట్ చేసి అక్కడ ఫిక్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అందరూ. అంతా చూడొచ్చు మీరు లైవ్లో. చూడంతా కూడా ఇళ్ళు. ఈ టవర్ 4 దగ్గర ఆల్రెడీ ఏదైతే రైట్ సైడు చాలా వరకు నోట్స్ అన్ని ఫిట్ చేశారు. ఇది టవర్ బ్యాక్ సైడ్ అండి. ఇది ఏదైతే పోడియం ఏరియా ముందు పక్కన ఈ నోట్స్ని ఫిట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా ఈ నోడ్ ఫిక్సింగ్ కార్యక్రమం అనేది లిఫ్ట్ చేసి చాలా టెక్నికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో కూడిన వర్క్ అండి ఇదంతా కూడా. అందుకే వారందరూ కూడా దీన్ని చాలా నిశ్చితంగా ఇక్కడ పరిశీలించి దాన్ని లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని దగ్గరుండి కూడా చూస్తున్నారు. చూడండి, ఇది ఇలా లిఫ్ట్ చేస్తున్నారు. మొత్తం లిఫ్ట్ చేసి ఈ కనిపించే పక్కన డయాగ్రిడ్ కాల్స్ మీద దాన్ని ఫిట్ చేయడానికి చూస్తున్నారు.
ఇంతలా హెవీ వెయిట్ ఉన్న ఈ డయాగ్రిడ్ కలప్స్ని లిఫ్ట్ చేయటం అంటే చాలా టెక్నికల్గా చేయాల్సిన వర్క్స్ అండి ఇవన్నీ కూడా. చూడండి, ఇది అందుకని చాలా ఆరాంగా చాలా స్లోగా దీన్ని లిఫ్ట్ చేసి దాన్ని మరి ఆ డయాగ్రిడ్ కలప్స్ మీద సరైన ఫిక్సింగ్ ఏర్పాట్లు చేయాలండి. చూడండి, ఇదంతా కూడా ఇది ఏదైతే టవర్ 5కి సంబంధించిన వర్క్స్ అండి ఇది నా ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వరకు చేపడుతుంది. ఇది ఈ కనిపిస్తున్న మొత్తం కూడా టవర్ 5కి సంబంధించిన పోడియం ఏరియా అండి. ఇక్కడ ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ మొత్తం చాలా వరకు జరుగుతున్నాయి. ఈ పోడియం ఏరియాలో వైట్గా కనిపిస్తున్నంత లీక్ ప్రూఫ్ షీట్ అండి. దీని మీద ఆల్రెడీ ఇక ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరిపి కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇందుటితో ముగిస్తాను. జై హింద్, జై అమరావతి.